హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి చిల్లీ చికెన్. మరెందుకు ఆలస్యం, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ అయితే ఎలా చేయాలో నేనైతే చూపించేస్తున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న చికెన్లో బోన్స్ అనేవి ఉండకూడదు, బోన్లెస్ చికెన్ అయి ఉండాలి. అలా అయితే చాలా బాగుంటుంది. ఇదైతే నేను ఒక పావు కేజీ తీసుకున్న, అందులోనే బాగా కడిగి సైడ్కి అయితే పెట్టేసుకున్న. అందులో కొంచెం సాల్ట్, అలాగే కారం, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి బాగా. దీన్ని అయితే గంట వరకు కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే చాలా సాఫ్ట్గా ఆ పీస్ అనేది కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. దానికోసం అయితే గంట పెట్టుకొని తీసించాక ఒక 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ని అయితే వేసుకొని, అలాగే అందులోని ఒక ఎగ్ కూడా వేసుకోవాలి. ఎగ్ ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుందని వేసుకుంటారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలా పౌడర్, ఇంకా మీకు వీలైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. నేనైతే అది స్కిప్ చేసేసాను. ఇలా బాగా చాలా బాగా పీస్కి పట్టేటట్టు కలుపుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఇవి ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. మీకు వీలైనంత వరకు 2-3 సార్లు వేసుకుంటే బాగుంటుంది. ఆ వెంటనే తిరగేసేయకుండా కూడా ఒక 5 నిమిషాలు అయ్యాక ఇలా మనం తిరగేసుకున్నట్లయితే అదిగోండి మాడిపోకుండా సిమ్లోనే, కొంచెం లోపల పీస్ కూడా ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి అలాగా వేయించుకోవాలి. అలాగే నెమ్మదిగా ఒక్కసారే కాకుండా ఇవి 2-3 సార్లకి వేసుకొని వేయించుకోవాలి మాడిపోకుండా. ఇలా వేయించినవి పకోడీలకు కూడా తీసుకోవచ్చు. ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయించి వేసుకుంటే ఇంకా పకోడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చిల్లీ చికెన్ గాను, మంచూరియా గాను ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. అసలు చిల్లీ చికెన్, మంచూరియా సేమ్. అసలు పెప్పర్ పౌడర్ ఒక్కటే కొంచెం మారుతుంది, అదొక్కటే ఎక్స్ట్రా వేసుకుంటారు. అది వేయకపోయినా ఓకే. నేనైతే ఇప్పుడు చిల్లీ చికెన్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీన్నైతే ఆనియన్స్, క్యాప్సికమ్, ఇంకా వెల్లుల్లిపాయలు తొక్క తీసి చిన్నగా కట్ చేసుకోవాలి. అల్లాన్ని కూడా, ఇంకా కొత్తిమీర, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేయించుకోవాలి. అలాగే అల్లాన్ని కూడా రెండింటిని వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇవైతే ఒక 50% ఫ్రై అయిపోయాక అందులో క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కొంచెం పెద్ద పీసెస్గానే చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్, ఇంకా అలాగే చిల్లీ సాస్ కంపల్సరీ ఉంటే బాగుంటుంది కదా మనం చిల్లీ చికెన్ కోసం. ఇలా చిల్లీ చికెన్ కోసం చిల్లీ సాస్, ఇంకా టమాటో కెచప్, దీన్ని 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూడింటిని కలిపి జ్యూసీగా రావడం కోసం ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని ఫ్రై అవనివ్వాలన్నమాట. తర్వాత అయితే ఇది కొంచెం చిక్కదనం రావడం కోసం, అదే మనకి జ్యూసీగా రావాలి కదా చిల్లీ చికెన్ అనేది, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని, ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు, అంటే థిక్నెస్ రావడం కోసం, ఈ కార్న్ఫ్లోర్ మొత్తం ఇలా థిక్నెస్ రావడం కోసం కలుపుతూ ఉండాలి. మీరు ఇంకొంచెం గ్రేవీ కావాలి ఎక్స్ట్రా అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి. నేను చేసే చికెన్కి అయితే ఈ గ్రేవీ అనేది సరిపోతుంది. కాబట్టి ఇలా చిక్కబడిపోయింది కదా, ఇలా చిక్కబడిపోయాకైతే ఆ చికెన్ పీసెస్ని అయితే మనం ఇందులో యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసి ఇవన్నీ కూడా సాసెస్ అన్నీ దానికి పట్టేటట్టు మళ్ళీ కలిపి ఇంకో 5 నిమిషాల వరకు ఉంచుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇందులో ఒక 1/2 చెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి, లేదంటే మీ దగ్గర వెనిగర్ ఉన్న వేసుకోవచ్చు. ఇంకేముంది, ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. లేదంటే ఆ సాసెస్ అన్నీ కూడా చల్లబడిపోయాక గట్టిగా అయిపోతాయి అన్నమాట, అంత టేస్ట్ ఉండదు. కాబట్టి మీరు ఇలా వేడిగా ఉన్నప్పుడు తినేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.